భారతదేశ శక్తి సామర్థ్యాలను కార్గిల్ యుద్ధం ప్రపంచానికి చాటి చెప్పిందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్గిల్ దివాస్ పేరిట విశాఖలో బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. బీచ్ రోడ్లో గల విక్టరీ ఎట్ సీ వద్ద ర్యాలీ నిర్వహించి సైనికులకు సంఘీభావంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శి వంశీ యాదవ్ తదితరులు మాట్లాడుతూ పాక్ దురాక్రమణకు ప్రయత్నించగా భారత సైనికులు ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఆనాటి యుద్ధంలో 527 మంది సైనికులు వీరమరణం పొందడం దురదృష్టకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పిందని, అయినా వారిలో పరివర్తన రాలేదని ఆక్షేపించారు. కార్గిల్ విజయ్ దివస్ 1999లో భారతదేశం యొక్క ధైర్యాన్ని, భారతదేశం యొక్క సాహసోపేతమైన నిర్ణయాలని ప్రపంచానికి చాటింపు చేసి 527 మంది బలిత్యాగం చేసి పాకిస్తాన్ మీద భారతదేశం విజయోత్సవం, భారతదేశం పాకిస్తాన్ బోర్డర్లో 527 మంది అమరవీరులు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు భారతదేశం యొక్క జెండా ఎల్ఓసి బార్డర్లో పోక్ ఏరియాలో రెపరెపలాడిందంటే ఆ రోజు 1999లో వాజ్పేయి గారు గవర్నమెంట్ అత్యంత ధైర్యంగా, ప్రపంచ దేశాలు ఎన్నో బెదిరింపులు చేసిన భారతదేశం యొక్క ప్రతిష్టను కార్గిల్ యుద్ధం ద్వారా పాకిస్తాన్ ఓడించి మన దేశం యొక్క ప్రతిష్టను ప్రపంచానికి తెలియజేశారు. ఈ విజయాన్ని రానున్న తరాలకు కూడా తెలియాలనే ఉద్దేశం మీద ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క భారతీయుడికి ఆ రోజు జరిగిన విషయాలు, 1999కు ముందు జరిగిన విషయాలు, పాకిస్తాన్లో కాశ్మీర్లో జరిగిన విషయాలు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ప్రతి ఒక్క మార్గదర్శకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న పట్ల చాలా వరకు హర్షం వ్యక్తం పరుస్తున్నారు. ఈరోజు ఏదైతే 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని కార్గిల్ దివస్ని దేశవ్యాప్తంగా జరుపుతున్న సందర్భంగా మొట్టమొదటిగా భారతదేశం మొట్టమొదటి త్యాగాలు ఎక్కడైనా జరిగాయంటే భారతదేశంలోనే 47 స్వతంత్రానికి ముందు అనేక మంది అసులు బాచి మన స్వాతంత్రాన్ని సంపాదించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మన సైనికులందరూ కూడా మనల్ని రక్షించడం కోసం మంచు కొండల్లో లెక్క చేయకుండా వాళ్ళు మన పహారా కాస్తూ మన ప్రాణ జీవాలని కాపాడుతున్నారు. అటువంటి సైనికులు ఆ రోజు 1999లో అనేక మంది సైనికులు మరణించినా కూడా ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో కార్గిల్ యొక్క యుద్ధంలో విజయం సాధించడం, ఆ విజయానికి ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేయడం, అదేవిధంగా భారతదేశంలో సంబరాలు జరుపుకోవడం, పాకిస్తాన్కి అప్పటికీ బుద్ధి రాక ఇప్పటికి కూడా మన మీద ఏదో ఒక యుద్ధాలు చేయడం మొదలు పెడుతుంది. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈ రోజుకి కూడా ఆ కుట్రలు ఏవైతే ఉన్నాయో మనం తిప్పకూడదు. భారతదేశం యొక్క పరిరక్షణ కోసం మన సైనికులు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరికీ కూడా తల వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా ఎవరైతే అసూలు బాచారో వాళ్ళందరికీ కూడా మరి